ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ 36 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని పట్టుకున్నామని మొత్తం 5017.12 లీటర్లతో ఉన్న 27,568 బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయటం, అమ్మడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నేరమన్నారు. మద్యం అక్రమ రవాణా, అమ్మకాల గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా 36 లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో 300 కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఐడి లిక్కర్, తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 27,700 బాటిల్స్, దాదాపుగా 5,600 లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ, ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది. 300 కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది ఎన్డీపీఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు. చట్ట ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతుంది.